తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి వివక్ష లేదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గృహ నిర్మాణం, హైకోర్టు విభజన, అసెంబ్లీ స్థానాల పెంపు వంటి అంశాలు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి కేంద్ర సహకారం ఉంటుందని వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. తర్వాత ఇళ్ళు మంజూరు చేస్తాం. అప్పటికి వచ్చిన ఎంత ప్రతిపాదనలు ఎత్తున్నాయో దాని ప్రకారం మంజూరు చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఎందుకంటే దానికి ఆలస్యం కావడానికి కారణం కూడా ముఖ్యమంత్రి గారు నాకు ముందే చెప్పారు. ఏంటంటే వారు సమగ్రమైన పథకాన్ని రూపొందిస్తున్నారు. ఒక 2 బెడ్రూములు కట్టించే బెడ్రూముల ఇళ్ల పథకాన్ని రూపొందిస్తున్నారు. ఆ రూపకల్పన పూర్తయిన తర్వాత సమగ్రంగా పంపిద్దాం అనుకున్నారు. ఇప్పుడు చెప్పారు ఆయన సమగ్రంగా పంపిస్తే ఏమాత్రం కూడా వివక్షత లేకుండా తెలంగాణకు కూడా తగిన విధంగా ఎన్ని ఉంటే ఎంతవరకు వీలైతే అంతవరకు ఇళ్ళు మంజూరు చేస్తాం. దాంట్లో ఏమాత్రం కూడా వెనకాడే ప్రసక్తి లేదు. తెలుగువాడిగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తెలుగు ప్రజలకు ఎక్కడ కానీ అక్కడ కానీ ఆ అవకాశాలను పరిశీలిస్తాం. ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ విషయం ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి హైదరాబాద్లో అన్ని వస్తువులు ఉన్నాయి, ఆంధ్రాలో అస్సలు లేవు. అందుకని ముందు ప్రాధాన్యత దానికి ఇచ్చాం. 6 ఎయిమ్స్ ఈసారి మళ్ళీ కొత్తగా చేపట్టినప్పుడు తెలంగాణ విషయం కూడా దృష్టిలో పెట్టుకుంటామని చెప్పడం జరిగింది.